విషయంలో మాత్రం నేనేమి హెల్ప్ చేయలేనమ్మా. ప్లీజ్ సార్, ఎలాగైనా ఐఎమ్ సారీ, మీరు వెళ్ళొచ్చు. ఈ ప్లేస్ గుర్తుందా సిద్ధు? మన ఇద్దరం ఫస్ట్ టైం కలిసిన ప్లేస్. నా లైఫ్లోనే చాలా ఇంపార్టెంట్ ప్లేస్. ఇలా మర్చిపోతాను? ఆ రోజు నువ్వు కలిసిన తర్వాత నీ వల్ల నాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకున్నాను, కానీ నువ్వే నాకు చాలా హెల్ప్ అయ్యావు. నేను వెళ్ళాలనుకున్న ప్రతి ప్లేస్కి తీసుకెళ్ళావు, కలవాలనుకున్న ప్రతి ఒక్కరిని కల్పించావు, నా కోసం టైం అంతా స్పెండ్ చేశావు. నేను లైఫ్లో మర్చిపోలేను. థ్యాంక్ యూ సిద్ధు. టూ మచ్ ఈగో విల్ కిల్ యువర్ టాలెంట్. నీ బాగుందలే. ఈ పుష్పం గడువుడు గురూజీ మే ఆ గయా. నాకు హిందీ రాదు కానీ పూలతో పాటు కాడలు కూడా తీసుకొచ్చావు. దేనికో? ప్రపోజ్ చేద్దామని. ఎవరికి? ఇంకెవరికి గురూజీ? మీ స్వాతికి. ఆ పూలు తీసి నీ చెవులో పెట్టుకో, ఆ కాడలు తీసి కింద పెట్టుకో. అదేంటి గురూజీ అలా అంటున్నావు? ఇంకెక్కడ స్వాతిరా? వచ్చిన పని అయిపోయింది, ఊరికి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది? ఎటు వెళ్ళిపోయింది స్వాతి, ఇలా ఒంటరయ్యాడు సిద్ధు, ఓ చల్లగాలి. ఈ విషయం నీ ముందే తెలుసా? తెలుసు. మరి నాకెందుకు చెప్పలేదు గురు? గురువా? ముందుండాల్సిన రెస్పెక్ట్ ఏది, వెనుకుండాల్సిన జీ ఏది? స్వాతి కోసమే నేను నిన్నాళ్ళు భరించా. తనే వెళ్ళిపోయాక నీకు రెస్పెక్ట్ ఇచ్చేదేంట్రా? రే సిద్ధు, నా ఈగో రెచ్చగొడుతున్నావు. పుచ్చ పగిలిపోతే స్వాతి ఎక్కడా? మాచర్లా. హే సిద్ధు, స్వాతి ఏమందిరా? ఏ ఆగరా, అడుగుతూ ఉంటే ఏం చెప్పకుండా వెళ్తావేంటి? ఒప్పుకుందా లేదా? చెప్పడానికి స్వాతి లేదమ్మా. ఎక్కడికెళ్ళింది? మాచర్లంట. ఆ పిల్లదే మాచర్లా? అయితే ఇంకే, ఆ పిల్ల మన పిల్లే. ఏం మాట్లాడుతున్నావమ్మా? నిజంరా, అక్కడున్న వాళ్ళందరికీ మీ నాన్న పేరు చెబితే చాలు హడల్. ఆ ఫేస్ అంత సీన్ ఉందా? పోరా, చూడటానికి కొంచెం సిల్లిగా కనపడతారేమో గాని అప్పట్లో మీ నాన్నకున్న వెయిట్ అంతా ఇంత కాదు. నువ్వు ఆయన కొడుకు అని తెలిస్తే చాలు స్వాతిని తీసుకొచ్చి నీ చేతుల్లో పెడతారా. వెళ్ళరా వెళ్ళరా, నా బుజ్జి కాదు, వెళ్ళి నా కోడలు తెచ్చేరా. ఓ మై డాడో, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఆ వచ్చారా? ఏంటి ఇంత లేటు? రండి భోంచేద్దరు గాని. వాడెక్కడా? వాడిని కూడా పిలువు, కలిసి తిందాం. వాడిక్కడ లేడుగా, పక్కింటి స్వాతి కోసం వెళ్ళాడు. స్వాతి కోసం? ఈ మధ్య వాడు అమ్మాయితో బాగా ఎక్కువ తిరుగుతున్నాడు. నిధికి తెలిస్తే బాగోదు, చెప్పాడికి. వాడు అమ్మాయితో వెళ్ళలేదండి, ఆ అమ్మాయి కోసం వెళ్ళాడు. స్వాతికి ప్రపోజ్ చేసి తీసుకురావడానికి వెళ్ళాడు. నీకేమైనా పిచ్చా? ఇక్కడ నిధిని పెట్టుకుని స్వాతికి ప్రపోజ్ చేయడం ఏంటి? అబ్బా, స్వాతి ఏ వైఫ్ అని వాడు ఫిక్స్, కోడలని నేను ఫిక్స్. మీరు కూడా ఫిక్స్ అయితే ప్రశాంతంగా ఉంటారు. ప్రశాంతంగా చస్తారు అని చెప్పు, ఏం పర్లేదు. అయినా మీరు ఫిక్స్ అయితే సరిపోతుందా? నాకు చెప్పగలదా? నేను ఎదవనా? అక్కడ నిధికి తెలిస్తే మన ఫోటోలకి దండ ఎక్కిస్తుంది, అర్థమవుతుందా నీకు? ఇంతకు ఎక్కడికి వెళ్ళాడు మహానుభావుడు? మాచర్లా. అదేంటండి మాచర్లా అనగానే అలా షాక్ అయ్యారు? అక్కడ మీరేం చేసి వచ్చారో మర్చిపోయారా? కొత్తగా వచ్చావు కాబట్టి నా గురించి నీకు తెలియదు అనుకుంటా. ఇక్కడికి ఎవడొచ్చినా నా మాట వినాలి, నేను చెప్పిందే చెయ్యాలి. రాజప్ప, ఈ చైర్లో కూర్చున్నా కాబట్టి పద్ధతిగా ఉన్నాను. ఒకసారి పొజిషన్ పక్కన పెడితే నీకన్నా పెద్ద రౌడీ నేను. మరి పెళ్లి చూపులప్పుడు అరిచిన వరకే చెప్పారు. బ్యాలెన్స్ చెప్తే ఏమనేదానివి? ఛీ అని అనేదాన్ని. అందుకే చెప్పలేదు. మీరిచ్చిన బిల్డప్ కి మీరేదో పెద్ద తోపు అనుకుని సిద్ధును అక్కడ పంపాను కదా, ఇప్పుడు ఎలా? ఇది ఇప్పుడు ఫోన్ చేస్తుందంటే ఏం చెప్పుకుంటావో చెప్పు, మాట్లాడు. ఇదిగో అమ్మ కొడుకు ప్రాణం తీసేస్తున్నారు.
హలో హామా నిధి. హలో అంకుల్, సిద్ధుకి ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఎక్కడున్నాడు? సిద్ధునా? అది వాడు నేను ఏంటి అంకుల్, ఎనీథింగ్ రాంగ్? ఆ, అయ్యో చచ్చి నథింగ్ రాంగ్ అమ్మా. మరి సిద్ధు ఎక్కడా? సిద్ధు ఎక్కడంటే చెప్పండి అంకుల్, చెప్పండి. అది వాడు మన పక్కింటి స్వాతితో వెళ్ళిపోయాడమ్మా. పక్కింటి స్వాతియా? అదెవరు? అంటే దాంతో లేచిపోయాడా? అయ్యో చచ్చి లేచిపోవడం ఏంటమ్మా నువ్వు ఉండగా. మరేంటి? కాదు కానీ లేచిపోయాడని చెప్పండి. ఇంచుమించు అలాంటిదే అనుకోమా. కానీ నువ్వు ఇవన్నీ పట్టించుకోకు నిధి. వాడిని నీకిచ్చి పెళ్లి చేయడం నా బాధ్యత. ఉన్నావా? ఇప్పుడు ఇదేం చేస్తుందో ఏంటో. చూస్తావేంటి? పెట్టు కూడు. చచ్చే ముందు తిని చేస్తాను. పెట్టు. ఈ అమ్మాయి తెలుసా అండి? ఆడదానివి, వయసు మీద ఉన్నదానివి, నీ పన్ను చూసుకోక మాతో నీకెందుకే? ఊరు దాటగానే భయం పోయిందా? మేమంటే భయం పోయినాలు బతకడానికి వీలేదు. సిద్ధు, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? వెళ్ళిపో సిద్ధు, ప్లీజ్ సిద్ధు, వెళ్ళిపో. ఏంటి కొట్టింది నువ్వా? నువ్వా? ఆడపిల్లరా, చంపేస్తారా? నీకు దమ్ముంటే నాతో పెట్టుకో. నువ్వేంట్రా? రాయ్, ఎవరా నువ్వు? నువ్వెవడివిరా? రాయ్, మాకున్న గొడవ దాంతో, మధ్యలో నువ్వెవడురా? తనేం చేసిందిరా? అది వీడి మనవరాలు. మాచర్లో ఎలక్షన్స్ జరిపించడానికి వైజాగ్ వెళ్లే ప్రయత్నాలు చేస్తుంది. స్టేట్ లో ఎక్కడ ఏం చేసినా మాకు తెలుస్తుంది. అంటే నన్ను వైజాగ్ మొత్తం తిప్పింది ఎందుకా? మీ గొడవ ఏంటో ఇప్పుడు నాకు అర్థమైంది. కానీ మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఆ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నా. అది చెప్పడానికి ఈ ఊరొచ్చా. రేయ్, స్వాతికి నేనున్నా. తర్వాత మీ ఇష్టం రోయ్. ప్రాణాలు పోయే దగ్గర ప్రపోజల్స్ ఏంట్రా? మొత్తం 30 మంది వచ్చారు, 3 పడిపోయారు, ఇంకా 27 మంది మిగిలారు. నాతో కలిపి 28. ఎవడో ఒకటేసేస్తాడు. రేయ్, ఇది నీ ఏరియా కాదు, నీ ఊరు కాదు. నీకేంట్రా సంబంధం? వచ్చిన దాన్నే పో. మాట్లాడేసుకుందాం అనుకుంటే మర్యాదగుంటది, కుమ్మేసుకుందాం అనుకుంటే బాడీలు కొరియరే. రేయ్, వీడికి చెప్తే అర్థం కావట్లేదు. చావును వెతుక్కుంటూ వచ్చాడు. ఇద్దరిని కలిపేసేయండి రా.
నాన్న చెప్పు, బిజీగా ఉన్నా. రే అప్పుడే బిజీ ఏంట్రా బాబు? ఏంటో చెప్పు నాన్న. అదేనా నీ పోస్టింగ్ వచ్చింది. పోస్టింగ్ ఎక్కడికి? గుంటూరు జిల్లా. ఎక్కడికి? గుంటూరు జిల్లా. గుంటూరు జిల్లా. ఇందాక సంబంధాల గురించి ఎవడో మాట్లాడాడు. రేయ్, మీ అందరికో గుడ్ న్యూస్. ఇక నుండి మీకు, మీ ఊరికి, గుంటూరు జిల్లాకి నేనే కలెక్టర్. సిద్ధు సిద్ధార్థ్ రెడ్డి ఐఏఎస్. నువ్వెవడైతే నాకేంట్రా? రాజప్ప కొడుకు ఇక్కడ. మాచర్లొచ్చి రాజప్ప మనుషుల మీదే చేయేస్తావా? రాజప్ప, వీరప్ప, తొక్కప్ప, నా బొంగప్ప, ఎవరికైనా ఇదే పనిష్మెంట్. మొదలెట్టినప్పుడు ఎంతమంది అనేది కాదు, చివరికి మిగిలిందే లెక్క. కలెక్టర్ పోస్టింగ్ వచ్చింది కాబట్టి కంట్రోల్డ్ గా కుట్టా, లేకపోతే నా కొడుక తొక్కితే జాకిలేసి లేపలేదు నీ బాడీ. రే వీరా, నీ అయ్య రాజప్పకి చెప్పు, ఇన్నాళ్ళు మాచర్లలో మనుషుల్ని మృగాలు వేటాడారు. ఇప్పుడు ఆ మృగాల్ని వేటాడే మొగుడు మాచర్ల గడ్డలో అడుగు పెట్టాడు. ఇక్కడ నుంచి వేరే లెవెల్. అందరూ ఉన్న ఒక అమ్మాయి ఒంటరిగా తన ప్రాణాన్ని పణంగా పెట్టి పోరాడుతుందంటే దానికి రెండే కారణాలు. తనేదో బలంగా కోరుకుంటూ ఉండాలి, లేదా తన బలాన్ని కోల్పోయి ఉండాలి. అసలు ఆ రాజప్పేవాడు, వాడికి మీకున్న సమస్య ఏంటి? ఈ సమస్య ఇప్పుడుది కాదు, 30 ఏళ్ల క్రితం మొదలైంది. మా తాత రాజప్పకి ఎదురుగా ఆయన కొడుకుని నిలబడితే ఎలక్షన్ రోజే చంపేశాడు. అప్పటి నుండి ఏకగ్రీవంగా ఎన్నికవుతూ ఎలక్షన్స్ అనేవి లేకుండా చేశాడు. రాజప్ప అంటే భయంతో బతకడం ఇక్కడున్న జనాలందరికీ అలవాటైపోయింది. అలా బ్రతకడం ఇష్టం లేని మా అన్నయ్య ఇక్కడ పరిస్థితుల్ని, ఈ జనాన్ని మార్చాలనుకున్నాడు.